ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా పూర్ణ దీక్ష తీసుకోండి. మీరు ఆత్మస్వరూపులుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. గుళ్ళు గోపురాలు అది ఇది పరిగెత్తద్దు. మీ డబ్బులు నాశనం చేసుకోవద్దు. మీ అనారోగ్యాలు తెచ్చుకోవద్దు. ఆయురారోగ్యాలతో ఉండండి. శ్రీచక్ర నవావరణి గుప్త గాయత్రి. ఓం హ్రీం ఓం కయ్యేఈల ఐం హ్రీం ఐం జగదాకర్షణాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం మహాపాశాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో పాశః ప్రచోదయాత్. చాలా అర్థమైన మహామంత్రం ఇది. దీనిని కొంతమంది ప్రత్యంగిరాకి రోజు చెబుతున్నట్టు కొన్ని ఉన్నాయి కాబట్టి పెండింగ్ ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది. అష్టపది కృత్య అంటే ఏంటంటే మంత్రం చెప్పినాక వివరణ కూడా చెబుతాను సమయాన్ని బట్టి. యద్యుపైషి ద్విపద్యస్మాన్ యది వైషి చతుష్పది విరస్తేతో ప్రజాస్మాభిః కర్తురష్టపది గృహాన్. నా ఇంట్లో నా కుటుంబ సభ్యుల మీద కానీ నా మీద కానీ నా శత్రువులు ఎవరైనా 2 కాళ్ళ జంతువు 4 కాళ్ళ జంతువులు ధరించిన వాళ్ళైనా అంటే చాలా నిగూఢ అర్థం ఉంటుంది ఇందులో. ఇవన్నీ చెబితే కొంతమంది బాధపడతారు. 2 కాళ్ళ జంతువులు అంటే ఇలాంటి గుమ్మడికాయలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి అవి పెట్టి పిచ్చి పనులు చేసి జనాలను భయప్రాంతం గురి చేసేవాళ్ళు జంతువులు అంటారు. ఇందులో వాడు జంతువులు అర్థమైందంటే. కాబట్టి అలాంటి 2 కాళ్ళ జంతువులు కానీ 4 కాళ్ళ జంతువులు కానీ అంటే బాగా డబ్బు సంపాదించాలని కొంతమంది చేస్తుంటారు. అవన్నీ చేసే వాళ్ళందరూ కూడా నేను చేస్తున్న ఈ శ్రీచక్ర నవావరణి గుప్త గాయత్రితో పడి గలుపుతున్నాను కాబట్టి ఇది 10 కాళ్ళ రూపంలో అనేక అంటే కొన్ని ఇప్పుడు కాళ్ళ జర్రి అంటారు చూడండి, అనేక కాళ్ళు ఉంటాయి దానికి. ఆ విధంగా భయంకరమైన విషరూపంతో వెళ్ళి నా మీద ఎవరు నా కుటుంబ సభ్యులు నా భార్య నా పిల్లల మీద ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ కుటుంబ సపరివార సమేత వాడు తప్పు చేశాడు కుటుంబంలో అందరినీ కూడా ఉంపడు స్వాహ అంటే దీన్ని అధర్వణ వేదంలో ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి మీకోసం ఋషులు అధర్వణ వేదంలో ఇచ్చారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి సమాజంలో మీకు ఏదైనా ఆందోళన వస్తే పరిగెత్తి గుళ్ళు గోపురాలు జరగమని చెప్పట్లేదు వాళ్ళు. మీరు కూర్చోండి చెయ్యండి మీ దగ్గరికే వస్తుంది. బయట ఏమీ లేదు, ఉన్నదంతా మీలో ఉంది. తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోమని ఆ మహానుభావులు చెప్పారు. దాన్ని నేనేం చేస్తున్నా అంటే మీకు తెలియజేయాలని అవేర్నెస్ తెస్తున్నాను. అంతవరకే నేను చేస్తున్నాను.